సిద్దిపేట జిల్లా కోహెడలో ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఘనంగా జరుగుతుంది. ఈ జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుంచి సింగరాయుడు పేరు మీద సింగరాయుని జాతర జరుగుతుందని మంత్రి తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. హుస్నాబాద్ ప్రాంతమంతా పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు పొన్నం తెలిపారు. ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నటువంటి సింగరాయ జాతర అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం, నమ్మకం, భక్తి. మోయతమ్మద వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహభీషణం భద్రం ముచ్చు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలతో రైతులందరూ పాడి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి ఈ ప్రాంతమంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు. ఆ లక్ష్మీ నరసింహుని ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై, అటు తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ప్రార్థిస్తూ